ప్రతిరోజూ ఈ అమ్మాయి తన అమ్మ సమాధిని తవ్వేది. ఎందుకంటే ఆమెకు ఇంకా మరణం అంటే ఏమిటో అర్థం కాలేదు. కాని ఈ రోజు ఏడ్చి ఏడ్చి ఆమె గొంతు మోగబోయింది. శక్తి అంతా అయిపోయి చివరికి అమ్మ సమాధిపైనే నిద్రపోయింది. కళ్లను తెరిచినప్పుడు ఆమె చిన్న చేతికి ప్లాస్టర్ కట్టబడి ఉంది. ఆమె తండ్రి ఆ ప్లాస్టర్ పై ఒక చిన్న కుక్కబొమ్మ గీసి నీ అమ్మ ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. కాని ఆ అమాయక అమ్మాయి స్వర్గమంటే ఏమిటో అర్థం కాలేదు. అందుకే తండ్రి ఆమెను ప్రమాదం జరిగిన చోటుకు తీసుకెళ్లాడు. అదే క్షణంలో ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఇకపై తన అమ్మను ఎప్పటికీ చూడలేనని. ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. ఒకటే మాట చెబుతూ ఉండిపోయింది. అమ్మ తిరిగి రావాలి, తన అమ్మను మళ్లీ పొందాలని ఆమె కోరుకుంది. అందుకే మరుసటి రోజు ఒక కొండపైకి ఎక్కింది. ఎంత ఎత్తుకు వెళ్తే అంత స్వర్గానికి దగ్గరవుతానని, అప్పుడు అమ్మ తన పిలుపు వినగలదని ఆమె అనుకుంది. అమ్మ కోసం అడవిలో పూసిన పూలను కూడా తీసుకొచ్చింది. కాని సాయంత్రం అయ్యే వరకు అమ్మ రాలేదు. అయినప్పటికీ ఆమె ఆశ వదులుకోలేదు. ప్రతిరోజు ఆ కొండపైకి వెళ్లి అమ్మను పిలుస్తూనే ఉండేది. ఈ విషయం తండ్రికి తెలిసినప్పుడు ఆయన ఎంతో చెప్పి అర్థం చేయడానికి ప్రయత్నించాడు. కాని అమ్మాయి మాత్రం అక్కడ్నుంచి వెళ్లడానికి ఒప్పుకోలేదు. స్కూల్లో ఖాళీ సమయాల్లో ఆడుకుంటూ ఉండగా అమ్మ గుర్తొస్తే బాధతో ఒంటరిగా వెళ్లి కూర్చుండేది. ఒకరోజు ఒక అబ్బాయి ఆమె దగ్గరకు వచ్చి నీ వల్లే నీ అమ్మ చనిపోయింది అని ఎగతాళి చేశాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆమె చిన్న మనసు ముక్కలైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ ఒంటరిగా తన అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళింది. ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే నిద్రపోయింది. అప్పుడు అకస్మాత్తుగా తనకు అమ్మ నిజంగానే ఎదురుగా కనిపించినట్లు అనిపించింది. అమ్మ ప్రేమగా ఆమెను కౌగిలించుకుంది. కన్నీళ్లు తుడిచి ఏడవకు, నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది. తర్వాత తన చేతులతో ఒక ఎర్రటి స్వెటర్ను ఆమెకు తొడిగింది. ఆ క్షణంలో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకపోయాయి. తనకు ప్రపంచం మొత్తం దొరికినట్టుగా అనిపించింది. ఆ కౌగిలిని ఎప్పటికీ వదలకూడదని అనుకుంది. కాని మరుసటి క్షణమే అమ్మ కనిపించకుండా పోయింది.